హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నేను మీ నరసింహారెడ్డిని. ప్రజెంట్ మీరు చూస్తున్నది మా అమ్మమ్మల ఊరు విలేజ్ అండ్ లక్కడదొడ్డి నవర మండలం అండ్ నారాయణపేట డిస్టిక్. రీసెంట్గా నారాయణపేట డిస్టిక్ చేంజ్ అయిందండి. మహబూబ్నగర్ డిస్టిక్ ఉండే ఇంతకుముందు. అండ్ మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మాదే, మా అమ్మమ్మల విలేజ్కి వెళ్ళే రోడ్డు. చూడండి ఎంత గలీజ్గా ఉందో. వాన వస్తే మాత్రం మరీ గలీజ్గా తయారవుతుంది. అండ్ చుట్టుముట్టు అండ్ స్కూల్స్కి ఇట్లా కట్టారు, బట్ వాళ్ళకి బాత్రూమ్లు అరేంజ్ చేసిన చేయలేరు. కానీ మెయిన్ రోడ్కి వచ్చి పిల్లలు బాత్రూమ్ కూర్చుంటున్నారు. సో అది చాలా డేంజరు, ఎందుకంటే బైక్లు వేగంగా వస్తాయి అండ్ మైబీ తాకితే చాలా ఇబ్బంది. సో అందుకే అక్కడున్న స్కూల్ యాజమాన్యం దయచేసి ఆ పిల్లలకి బాత్రూమ్లు అనేది కట్టించండి అండ్ గేట్ లాక్ వేయండి. ఎప్పుడు పిల్లలు బయటికి రాకుండా చూసుకోండి, అది మీ బాధ్యత. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట్గా మారింది రీసెంట్గా. ఇంతకుముందు మామనార్ ఉన్నది. అండ్ మా అమ్మమ్మల ఊరు వచ్చేసి లక్కడదొడ్డి. ఓకేనా? అండ్ ఇది నర్ర మండలంకి వస్తుంది. అండ్ మండలం నియర్ బై విలేజ్ ఉంది, కానీ డెవలప్మెంట్కి నోచుకోలేదు రోడ్డు. ఎందుకో ఏమో తెలియదు, కానీ నేను పుట్టి పెరిగి ఒక 25-30 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికీ అసలు ఏం చేంజెస్ అవ్వలేదు, ఎలా ఉందో అలాగనే ఉంది. సో అందుకే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది గైస్. అండ్ ముఖ్యంగా ఈ యువతలకు అండ్ మా ఊరి గ్రామస్తులకు, అంటే అమ్మమ్మ ఊరి గ్రామస్తులకు, ఓకేనా? అండ్ నేను ఎప్పుడు పుట్టి పెరిగినా కాబట్టి మా ఊరి అంటాను. సో ఇక్కడున్న పెద్దలకు మరియు రాజకీయ యువకులకు అండ్ యూత్కు అందరికీ తెలియజేసేది ఏమనగా, మన ఊరికి డాంబర్ రోడ్డు ఎందుకు శాంక్షన్ అవ్వలేదు, ఒకవేళ అయినా సరే ఇప్పటివరకు ఎందుకు రోడ్లు పడలేదు అంటే మన ఊరు చిన్నదనా, లేదంటే మన ఊర్లో ఓటు హక్కు లేదనా? ఓటు హక్కు అందరికీ ఉంది, ఓట్లు అందరం వేస్తాం. మరి ఎందుకు స్పందిస్తలేరు ఈ రోడ్డుని? ఎప్పుడు చూసినా మట్టి 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 అంటే మట్టి పోస్తున్నారు, నార్మల్ కంకర వేస్తున్నారు, వదిలేస్తున్నారు. అదే కంకర వేసినాక, అదే మట్టి వేసినాక డాంబర్ రోడ్ వేపిస్తే, గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేపిస్తే ఎంత బాగుంటుంది. 3 కిలోమీటర్లు అండి. ఇప్పుడు పక్కలో ఉన్న జగనపల్లికి మా ఫ్రెండే ఉన్నాడు, నరసింహ అని, రాజకీయంలో ఉన్నాడు. ఒకప్పుడు మా స్నేహితుడు, ఇప్పుడు మా స్నేహితుడు. ఓకేనా? అండ్ మా జాన్జిగిరి ఇప్పుడు జగనపల్లిలో ఉన్నాడు. వాళ్ళ రోడ్కు శాంక్షన్ అయింది, వాళ్ళ రూట్కి. సేమ్ మా రూట్ ఎట్లుందో అదే రూట్ ఉంటుంది, అంతకన్నా దారుణంగా ఉంది ఇది. కానీ అక్కడ శాంక్షన్ చేశారు, ఇక్కడ శాంక్షన్ చేయలేదు. మరి ఎందుకో నాకు తెలియట్లేదు. ఇన్కేస్ శాంక్షన్ అయినా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతున్నారో అవ్వట్లేదో తెలియట్లేదు. చూస్తున్నారుగా, మొత్తం బురద కంప చెట్లు. ఇప్పుడు కనీసం నయం కొద్దిగా. ఇంతకుముందు అయితే మరీ దారుణంగా ఉంది. మేము చదువుకునేటప్పుడు మాత్రము ఈడ కాలు పెడితే ఆడ జారి పడేవాళ్ళం. చూడండి, ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ ఆగాల్సి వస్తుంది. అంటే అంత క్లిష్టంగా ఉంది రోడ్డు, చాలా చిన్నగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ బైక్లు అయితే వాన పడితే మాత్రం స్పీడ్ వస్తే జారి పడడం పక్క, ఎందుకంటే గుంతలు మెట్టలు చాలా ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే పెద్దవాళ్ళకు తెలియనట్లు ఉంటున్నారు. అండ్ ఇంకోటి, నర్వ మండలంకి నియర్ బై ఉంది, 3 కిలోమీటర్ దూరంలో ఉన్న మన లక్కడదొడ్డికి రోడ్డు శాంక్షన్ కాకపోవడానికి గల కారణాలు ఏంటో నాకైతే తెలియదు. కానీ నియర్ బై యామ్కి ఉంది, పామరెడ్డిపల్లి ఉంది, నాగిరెడ్డిపల్లి ఉంది, ప్లస్ పెద్ద కడుమ ఉంది, చిన్న కడుమలు ఉంది, కొత్తపల్లి ఉంది. అండ్ ఇట్లా చుట్టుముట్టు ఊర్లకు మొత్తానికి డాంబర్ రోడ్లు ఉన్నాయి. అంటే వాళ్ళకి గత ఒక 10-15 ఇయర్స్ ముందు అయితే ఏది లేదు, బట్ వాళ్ళు మెల్లమెల్లగా తెప్పించుకున్నారు, అన్నీ శాంక్షన్ చేయించి రోడ్లు మంచిగా చేయించుకున్నారు. అండ్ వాళ్ళ రూట్లకు బస్సు ఇట్లా అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మా రూట్లకు అయితే అస్సలు బస్సు అవైలబుల్గా లేదు. నర్వ మండలం అంటే నర్వ వరకు వస్తుంది బస్సు, నర్వ నుంచి అక్కడ ముందుకు ఎందుకు వస్తలేదో అర్థమవుతలేదు. అట్లీస్ట్ ఇట్లా ఒక రౌండ్ ఇట్లా వచ్చిపోయినా సరే గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇట్లా వెళ్తారు కదా, మరి ఎందుకు ఆ ఊరికి బస్సు వేయట్లేదు నాకైతే అర్థమవుతలేదు. సో ఈ వీడియో దయచేసి అందరికి షేర్ చేయండి.
అండ్ రాజకీయ నాయకులకు ముఖ్యంగా షేర్ చేయండి. ఈ వీడియో వెళ్ళాలి అండ్ వైరల్ అవ్వాలి. వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా మా ఊరికి, అంటే మా అమ్మోళ్ళ ఊరు నా ఊరు ఒకటే, అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి మా అమ్మోళ్ళ ఊరికి తప్పకుండా దాంబర్ రోడ్ శాంక్షన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రామ పెద్దలారా అండ్ యువకులారా, రాజకీయ నేతలారా, ఇప్పుడున్న రాజకీయ పార్టీ అధినేతలు, ముఖ్యంగా పార్టీ యువకులు, దయచేసి మీ ఊరిని, అంటే మన ఊరిని మనమే కాపాడుకోవాలి కాబట్టి మన ఊరి బాధ్యత మనమే తీసుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళండి. మన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ మాట తీసుకెళ్ళి ఒకసారి అడిగి చూడండి, రోడ్ ఎందుకు వాడట్లేదు, దేని గురించి అని. ఓకేనా? ఎందుకంటే చూడండి, 60 ఫీట్ రోడ్ ఇది మినిమం. ఇది 60 ఫీట్ రోడ్ అంటే చాలా చిన్నది. అనుకుంటే సాధించగలరు. ఈ 3 కిలోమీటర్లే కాబట్టి అనుకుంటే ఈజీగా శాంక్షన్స్ చేయొచ్చు, రోడ్ గిట్లా వేయచ్చు. అట్లీస్ట్ రోడ్ వేస్తే పిల్లలు వెళ్ళడానికి రావడానికి చాలా సులభంగా ఉంటుంది. ఓకేనా గైస్? అండ్ నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే, నేను ఇంతకుముందు రీసెంట్గా ఒక యూట్యూబ్లో షార్ట్ వీడియో తీశాను. అండ్ తీసినప్పుడు మా విలేజ్ గురించి, అంటే అమ్మోళ్ళ విలేజ్ గురించి అండ్ ఉన్న టెంపుల్స్ గురించి చెప్పాను. దాంట్లో ఒకటి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది అక్కడ ఉన్నది, ఊరికి చివరైనది. ఇంతకుముందు ఊరు మొత్తం అటే ఉన్నది, బట్ ఇప్పుడైతే కొత్తగా ఇండ్లు కట్టుకొని మొత్తం పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడు గుడి ఒక్కటి డౌన్కి అయింది. సో అప్పుడు చెప్పాను, ఆ గుడి, ఆ మర్రి చెట్టు, ఆ బావి ఎవరు పట్టించుకుంటలేరు, ఒకప్పుడైతే చాలా మంచిగా ఉండేది అని చెప్పాను. ఇన్ కేస్ పెద్దలు అందరూ కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఊరు గ్రామస్తులు అందరూ గుడి గురించి పట్టించుకొని మంచిగా చేస్తే మన ఊరికే మంచిగా ఉంటుందని ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను. సో దానికి రెస్పాన్స్ అయ్యారు. అండ్ గుడికి కూడా ఊరి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, ఊరికి సంబంధించి పెద్దలు అయితే ఎవరు ఉన్నారో అందరూ మంచి రెస్పాన్స్ అయ్యి గుడికి నిర్మాణం చేయడం జరిగింది ఆంజనేయ స్వామికి. అండ్ మరి స్పాన్సర్ ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ గుడి పెద్దలు కానీ అండ్ మా ఊరి పెద్దలు కానీ యువకులు కానీ చాలా అద్భుతంగా సహకరించడం జరిగిందని నాకు తెలిసింది. అండ్ గుడి కూడా నిర్మాణం జరిగింది. నేను రీసెంట్గా వెళ్ళాను కాబట్టి నాకు తెలిసింది. సో నాకు హ్యాపీ అనిపించింది అక్కడ. అంటే మన వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారని అనిపించింది. సో అందుకనే ఐక్యమత్యం మహాబలం అంటారు కదా, ఊర్లో అందరూ ఒకటై ఉంటే ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్తుందని. దానికి నిదర్శనం మీరే, మన ఊరు గ్రామస్తులే, మా అమ్మమ్మ ఊరు గ్రామస్తులే. సో దయచేసి మంచి పనులకు అన్నిటికీ ఇలాగే సాయం చేస్తూ, అందరు తలో చేస్తూ మంచి కార్యక్రమాలకు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోడ్డుకి అయితే ఖచ్చితంగా దయచేసి రెస్పాన్స్ అయ్యి రోడ్ అయితే చేపించండి. మన రోడ్డు వల్లనే మన పిల్లలు కానీ అండ్ స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా గైస్? ఎందుకంటే ఒక 20 years నుంచి మైబీ నేను చూసినప్పటి నుంచి రోడ్డు ఇలానే ఉంది. సో దయచేసి ఇప్పటికైనా పెద్దవాళ్ళు, గ్రామస్తులు మరియు రాజకీయ నాయకులు అందరూ దీనిపై దృష్టి పెట్టి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఇప్పుడున్న రాజకీయాల పెద్దలకు తీసుకెళ్ళి చెప్పి ఈ ఊరికి రోడ్ శాంక్షన్ చేయించి రోడ్డు వేయించగలరని కోరుతున్నాను. అట్లీస్ట్ బస్సు రాకున్నా సరే గ్రామస్తులు, ముఖ్యంగా మీరే, యువకులు, రాజకీయ నాయకులు అందరూ మీరే. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఏం చేసిందో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మేల్కోండి, ఊరి గురించి ఆలోచించి రోడ్ అయితే వేయించుకోండి. అండ్ ఊర్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. అండ్ దానికి అందరూ పెద్దలు, చిన్నలు అందరూ సహకరించండి గాయస్. ఓకేనా? అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఓకేనా గైస్? అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. దయచేసి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తేనే అందరికీ అందుబాటులో ఉంటుంది.